హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. కొమ్మూరి వేణుగోపాలరావు గారు రచించిన పెంకుటిల్లు అనే నవలను ధారావాహికగా వినేస్తున్నాం కదండి. నిన్నటి భాగం తర్వాత కథ ఏ మలుపు తిరుగుతుందో ఇవాళ వినేద్దాం. ప్రకాశరావు కోసం నారాయణ కష్టపడి ఎలాగో 25 రూపాయలు సంపాదించాడు. నారాయణ బ్యాంకులో పనిచేస్తాడు. అతని జీతం బొటాబొటిగా 100 రూపాయలు. 100 రూపాయలు అంత పెద్ద కుటుంబానికి ఏ విధంగా సరిపోతాయి? అతని జీతం రావటానికి ఇంకా కొన్ని రోజుల వ్యవధి ఉంది. ఓ స్నేహితుడి దగ్గర బ్రతిమిలాడి అప్పు తీసుకున్నాడు. అట్టే తీసుకుపోయి పోస్టాఫీస్కి వెళ్లి మనీ ఆర్డర్ చేసి వచ్చాడు. పొద్దున జరిగిన విషయాలన్నీ అతని స్మృతిపథంలో మొదలుతున్నాయి. తన మాటల వల్ల తల్లికేమైనా కష్టం కలిగిందేమో తెలియదు. కాని ఈ పరిస్థితిలో తను అంతకన్నా మాట్లాడగలిగింది, చేయగలిగింది ఏమీ లేదని అతను భావించాడు. పెళ్లి చేసుకునే ఈడు వచ్చిందని అతనికి తెలుసు. ఏదైనా సుఖపడితే, ఆనందాన్ని కలిగించే జీవితం అనుభవిస్తే ఈ వయసులోనే అని అతనికి తెలుసు. కాని అతని తలలో అనేక ఆలోచనలు ఉన్నాయి. అవన్నీ తీరేదాకా అంతే అనుకున్నాడు నారాయణ. ఆ సాయంత్రం ఇంటికి చేరేసరికి 5 దాటింది. అతనికి చాలా తలనొప్పిగా ఉంది. దారిలో కాఫీ తాగుదామనుకున్నాడు. కాని జేబులో ఏమీ డబ్బు లేకపోవటం చూసుకొని లోపల నుంచి పెళ్ళుబిక్కి వస్తున్న ఉద్వేగాన్ని ఆపుకొని విసుక్కుంటూ ఇంటికి వచ్చాడు నారాయణ. వాకిట్లో అరుగు మీద గంగాధరం గారు, చిదంబరం ఒకరి పక్కన ఒకరు కూర్చొని ఉన్నారు. కొంచెం దూరంలో గుమ్మం కాడ ముసలావిడ నిల్చొని ఉంది. నారాయణ రావటం చూసి, వచ్చాడుగా నాయనా అంది ముసలావిడ. గంగాధరం గారు నారాయణ వంక ఒకసారి సాభిప్రాయంగా చూసి నవ్వుకున్నాడు. అబ్బాయిని రోజూ చూస్తున్నామనుకోండి, కాని మా పిల్ల విషయం ఏమిటి చెప్పు అన్నాడు గంగాధరం గారు. చెప్పేదేముంది, కొత్తగనుకునా? జానకి విషయం నాకు తెలీదా అన్నాడు. తెలుసనుకోండి, అబ్బాయి సరిగా చూడలేదుగా మరి అన్నాడు. చూసే ఉంటాడు. జానకిని వాడు ఎరగకపోవటమేమిటి? ఏరా నారాయణ అంది ముసలావిడ. నారాయణ ఏమీ బదులు చెప్పక గుడ్లప్పగించి చూస్తూ ఊరుకునేసరికి ఇంతమంది ఎదుట, అందులోనూ కాబోయే మామగారి ఎదుట వాడు నిజం ఏమి చెబుతాడు అని నవ్వింది వెకిలిగా. అంతేననుకోండి అని గంగాధరం గారు శృతి కలిపి, మిగతా విషయాలు మాట్లాడుకోవాలి కదా అన్నాడు. కట్నం కానుకల విషయంలో ఖచ్చితంగా ఉండాలని నా అభిప్రాయం. ఎందుకు కాదు? మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి అన్నాడు. ముసలావిడ చెప్పుకుపోసాగింది. కట్నం 3000కి తక్కువ తీసుకుందామని మేమెప్పుడూ అనుకోలేదు. ఇహ ఆడపడుచుల లాంఛనాల విషయం అది అంటారా అంటూ ఉంటే నారాయణకి అరికాలి మంట నెత్తికెక్కింది. ఎవరి విషయం బామ్మ నువ్వు అనేది అన్నాడు కోపాన్ని చంపుకుంటూ కొంచెం ముందుకు వచ్చి. ముసలావిడ విడ్డూరంగా నోరు నొక్కుని, సరే సరి, రామాయణమంతా విని రాముడికి సీత ఏమవుతుందని అడిగినట్లు అదేం ప్రశ్నరా వాజమ్మ, ఇదంతా నీకోసం కదట్రా అంది. నారాయణ ఇంకా అదే దూరంలో, నా కోసం ఇదంతా చేయమని ఎవరు చెప్పారు బామ్మ? అయ్యో అయ్యో, అదేమిట్రా, ఒకళ్ళు చెప్పవలసిన విషయమా ఇది? ఇన్నేళ్ళొచ్చాయి, ఆ మాత్రం నాకు తెలియదంటావా అన్నది. తెలిస్తే ఇలా ఎందుకు చేశావు అని నారాయణ వెంటనే అంటించాడు. అక్కడి వాళ్ళందరూ ఈ ధోరణికి విస్తుపోయి, అయితే ఏమిట్రా నువ్వింతకీ అనేది అన్నాడు. నేననేది ఏమీ లేదు, మిమ్మల్నే అనొద్దంటున్నాను. నా విషయం నాకు తెలుసు. అనవసరంగా జోక్యం కలిగించుకొని మీరంతా లేనిపోని కోపతాపాలకి గురవటం ఎందుకు? మళ్ళీ ఇంకోసారి చెబుతున్నాను, నన్ను ఇబ్బందిలో పెట్టడానికి ఇందులో ఎవరూ ప్రయత్నించకండి అంటూ అక్కడ ఆగకుండా లోపలికి చరచరమని వెళ్ళిపోయాడు. ఒక క్షణకాలం ఆ ప్రదేశమంతా నిశ్శబ్దంతో నిండిపోయింది. అది మామూలు నిశ్శబ్దం కాదు. దీని అడుగున భయం, ఉద్రేకం, అసహ్యం, ఈర్ష్య అనే కంటికి కనిపించని వస్తువులు దాక్కొని ఉన్నాయి. కష్టం మీద తెచ్చిపెట్టుకున్న చిరునవ్వును ఇంకా కొంచెం కష్టం మీద అట్టే పెట్టుకుంటూ, సరే అలాగే కానియండి అన్నాడు గంగాధరం గారు. ఎలాగా? బిక్కమొహంతో చిదంబరం ఈ ప్రశ్నను వెంటనే వేశాడు. గంగాధరం గారికి నారాయణ అన్న ప్రతి మాట గుర్తు ఉంది. అతను లోపలికి వెళ్ళిపోతూ తన వంక చూసిన కోరచూపులు కూడా ముళ్ళుల్లా అతన్ని బాధపెడుతున్నాయి. ఎట్లా అవ్వాలని ఉంటే అట్లానే కానివ్వండి అన్నాడు. అంటే మీ మాటల్లోని భావం నాకు బోధపడటం లేదు అన్నాడు చిదంబరం. గంగాధరం గారు దీనికేమో సమాధానం చెప్పేలోపే ముసలావిడ అందుకొని ఇలా అంది. దీనికి మీరింకా ఏమీ అనుకోకండి గంగాధరం గారు. వాడు చిన్నవాడు, మంచి చెడ్డలు తెలియవు. ముందు వెనక చూడకుండా పెద్ద మనిషి ఉన్నాడన్న ఆలోచన కూడా లేకుండా ఏదో వాగేశాడు. దీన్ని మీరేం మనసులో పెట్టుకోకూడదు అంది. పారిపోతున్న చిరునవ్వును పెదాల మీద కష్టం మీద అట్టే పెట్టుకొని ఒకసారి తలపగ్గించారు గంగాధరం గారు. వాడికి ఇంకా అనుభవం లేదు, బాధ్యతలు తెలియవు. ఎట్లా అయినా ఒప్పించి ఈ పెళ్లి జరిగేటట్లు చేసే భారం నాది అన్నది. గంగాధరం గారు లేచి, వస్తామండి అని సెలవు పుచ్చుకొని వెళ్ళబోయాడు.
ఆయన్ని గుమ్మం దాకా పంపటానికి వెళ్లిన చిదంబరం, అయితే మీరు రేపు పేకాడికి వస్తారుగా అన్నాడు. అలాగే అని ఆయన మరో చిరునవ్వు విసిరి వెళ్ళిపోయాడు. చిదంబరం తన అసమర్థతకి చింతపడుతూ కొడుకు మీద విసుక్కుంటూ లోపలికి వచ్చేశాడు. ఇటువంటి సమయాల్లో ప్రతి ఇంట్లో జరిగే విషయమే ఆ రోజు వాళ్ళ ఇంట్లో జరిగింది. నారాయణ భోజనం చేయలేదు. అతను చేయకుండా ఉంటే ఇంకా కొంతమందో కొద్దిమందో వస్తే ముసలావిడ వంట ఇల్లు తొక్కలేదు. ఆవిడ తెలివిగలదే. ఆ రోజుకి పెళ్లి ప్రసక్తి తీసుకురాకుండా ఒక మూలకు పోయి గింజుకుంటూ పడుకుంది. చిదంబరంకి మాత్రం ఆ వాతావరణంలో ఉండటంకి భయం వేసింది. భార్య వడ్డించగా తల వంచుకుని అన్నం తినేసి చలిగాలి తగలకుండా దుప్పటి మీద కప్పుకొని ఎటో వెళ్ళిపోయాడు. శారదాంబ పిల్లలకి అన్నం పెట్టి ఎవరితోనూ మాట్లాడకుండా పడుకుంది. నారాయణ అంతులేని ఆలోచనలతో బాధపడి ఏ రాత్రికో కునుకు తీశాడు. ఒక మనోహరమైన సాయంత్రం రాధ పక్కన కూర్చొని సుభద్రమ్మ గారు చెప్పుకుపోతోంది. మనం చిన్నప్పుడు జరిగిన విషయాలకు ఇప్పుడు జరుగుతున్న విషయాలకు పోల్చుకుంటే ఒకప్పుడు ఇవి జరిగాయా అన్న ఆశ్చర్యం కలుగుతుంది. అవన్నీ ఒక కలలాగా కనిపిస్తాయి. మా ప్రమీల, శ్రీపతి ఒకనాటికి ఇలా చిలకా గోరికల్లా ఉండగలుగుతున్నారని నేను అనుకున్నానా? పెళ్ళైన కొత్తల్లో ఏమి హడావిడి చేసేవాడు అన్నది. రాధ ఆవిడని ఆపి కుతూహలంగా, ఆ హడావిడి ఏమిటి పిన్ని గారు అని అడిగింది. ఏముంది, పెళ్ళైన మరునాటి నుంచి ఇక్కడకు తయారయ్యేవాడు. భార్య మీద అతనికి అంత వెర్రి ఉండేది. అది వెర్రి అను, మమకారమను నీకు తెలుసుగా. మరి ఇంకా చదువేం సాగుతుంది? వరుసగా దండయాత్రలు సాగించాడు అని పకపకా నవ్వసాగింది. సరే, ఇక్కడికి వచ్చేవాడా? ఒక్క ఆలనా పాలనా చాతయ్యేది కాదు. ఎంతసేపు దాంతో మాట్లాడాలని, దాని సరసన ఉండాలనే తాపత్రయం తప్ప సున్నితంగా ఎలా ప్రవర్తించాలో అతనికి తెలిసేది కాదు. ఇహ దీని విషయం తెలుసుగా. చచ్చే సిగ్గు. ఒక్కొక్కసారి అతనితో మాట్లాడటానికి దీన్ని పంపాలంటే నా తలప్రాణం తోకకొచ్చేది. నానా అవస్థ పడేదాన్ని. ఇహ చూసుకో, అది అలసి సొలసి స్కూల్ నుంచి వచ్చేసరికి ధామ్ ధూమ్ అని తెగ గోల చేసేవాడు. మీ అమ్మాయి నాతో మాట్లాడటం లేదు అనేవాడు. సినిమాకు రమ్మంటే రాదు అని ఫిర్యాదు చేసేవాడు. ఎవరో స్నేహితులు వస్తే వాళ్ళతో మాట్లాడుతూ నా మాటే మర్చిపోయిందని ముఖం ముడుచుకునేవాడు. పిలవకపోయినా పెట్టకపోయినా చీటికి మాటికి ఇక్కడికి వచ్చి కూర్చుండేవాడు. వచ్చినప్పటి నుంచి సరదాల మాట అటుంచి జగడాలు. నేను ఈ ఇంట్లో ఒక క్షణం ఉండను అని వెళ్ళిపోయేవాడు. అక్కడ మాత్రం అతని మనసు నిలకడగా ఉండేదా ఏమన్నానా? 3 నాటికల్లా మళ్ళీ తయారు. నేనెప్పుడన్నా కొంచెం మందలించబోయేసరికి నేనేదో చెడ్డవాణ్ణి అనుకుంటున్నారేమో, మా వాళ్ళని అడగండి, నా మంచితనం చెబుతారు అనేవాడు. ఈ గొడవలతో నా ప్రాణం విసిగిపోతుందంటే నమ్మురాదా? వీళ్ళు ఎప్పటికైనా దెబ్బలాటలు లేకుండా సరిగ్గా ఉండగలుగుతారా అని కుమిలిపోయేదాన్ని అని కొంచెం ఆగి, అదే విచిత్రం, ఇప్పుడు చూసుకుంటే ఎంత చక్కగా ఉండగలుగుతున్నారో. అందుకే కాలం ఎన్ని మార్పులనైనా తెచ్చి పెడుతుందంటాను నేను అంది. ఇవాళ రాధ ప్రమీల కోసం వచ్చేసరికి ఆమె ఇంట్లో లేదు. ఎక్కడికి పోయిందండి అని అడిగింది రాధ. అల్లుడితో కలిసి బజారుకు వెళ్ళింది. వస్తుంది, కూర్చోమ్మా అంది సుభద్రమ్మ గారు అని ఇహ పురాణం ఇలా మొదలుపెట్టింది. రాధ అంతా శ్రద్ధగా కుతూహలంగా విని, కాని నాకు ప్రమీల ఈ విషయాలేమీ తెలియనిచ్చేది కాదు అండి అంది. సుభద్రమ్మ గారు నోరు కళ్ళు తిప్పుకుంటూ, అదేనమ్మా, అదే దానిలో బ్రహ్మాండమైన సుగుణం. సంతోషమైన దుఃఖమైన తనలో తనే ఇముడ్చుకుంటుంది గాని తెలివి మాలిన దానిలా బయటకు చెప్పుకోదు అంది గర్వంగా. ఇంతలో ఏదో గుర్తుకు వచ్చి మళ్ళీ ఆవిడే అంది, నాకెవరూ లేరు ప్రమీల తప్ప. ప్రమీలకు నేను తప్ప పుట్టింటి తరఫున ఎవరూ లేరు. నన్ను విడిచి అది ఉంటుందా ఉండదా అన్న విషయం అలా ఉంచి, దాన్ని విడిచి నేను ఉండలేను. నాకు ఉన్నది కాస్త దానికే చెందుతుంది. అందుకని అల్లుడిని ఇక్కడే ఉండిపోమని చెబుదామనుకుంటున్నాను. నీ అభిప్రాయం ఏమిటమ్మా అని అడిగింది. రాధ సిగ్గుతో, నా అభిప్రాయానికి ఇందులో ఏముంది, మీకెలా తోస్తే అలా చేయండి అంది. అతను కూడా నా మాట వినకపోడు. ఇద్దరూ చిలకా గోరింకల్లా ఉంటే చూసి సంతోషిస్తాను అన్నది. రాధ ఆవిడ చెప్పే మాటల్ని వింటూ అక్కడే కూర్చుని ఉంది. ఆమె ఏది మాట్లాడినా తన గుండెల్లో గుచ్చుకుంటున్నట్లుగా ఉంది. అదివరకు ఎప్పుడు అనుభవించని బాధ ఒకటి ఈ మధ్య ఇటువంటి మాటలు వింటున్నప్పుడు చెలరేగి తనని నానా హింస పెడుతోంది. ఇది ఎందుకు వస్తుందో, ఎట్లా విముక్తి అవుతుందో అనుకుంది. సుభద్రమ్మ గారు మాటల కన్నా చేతలు చేసే మనిషి అని తనకు తెలుసు. ఆవిడ మనసులో ఏదైనా చేయటానికి సంకల్పించిందో అది చేసి తీరుతుంది. ఆవిడ అన్నట్లే ప్రమీల నివాసం అత్తవారింట్లో కాకుండా ఇక్కడే స్థిరపడిపోవచ్చు. దానివల్ల తనకు ఒరిగేదేమిటి? స్నేహితురాల్ని చూడకుండా ఉండే అవస్థ తప్పుతుంది. చాలా రోజుల నుంచి ప్రమీల ఈ ఊళ్ళో గడిపింది. తనూ ఉంది. ప్రమీల ఇహ ముందు కూడా ఉంటుంది.
కానీ ప్రమీల పెళ్లి చేసుకొని ఇక్కడ జీవిస్తోంది. మరి తను? వాకిట్లో బండి ఆగిన చప్పుడైంది. ఊహల నుండి బయటపడి రాధ తల ఎత్తి చూసింది. ముందు ప్రమీల, తరువాత శ్రీపతి బండి దిగుతున్నారు. ప్రమీల చేతిలో ఏవేవో కాగితపు పొట్లాలు ఉన్నాయి. ఆమె లోపలికి వస్తూ స్నేహితురాలిని పరికించి సంతోషంతో ఎంతసేపయిందే వచ్చి అని పలకరించింది. రాధ జవాబు చెప్పి శ్రీపతి లోపలికి వస్తుండటం చూసి తన గదిలోకి వెళ్ళిపోయింది. ప్రమీల కూడా ఒకసారి భర్త దగ్గరకు వెళ్లి ఏదో విషయం చెప్పి వచ్చాక ఇద్దరూ కబుర్లలో పడ్డారు. ఇంతలో సుభద్రమ్మ గారు చెప్పిన ఒక సంగతి గుర్తురాక హఠాత్తుగా నాతో కబుర్లు చెబుతూ కూర్చుంటే ఎవరికైనా కష్టంగా ఉంటుందేమో అనేసింది. ప్రమీల స్నేహితురాలి వంక చూసి, అదేమిటే, నీవు కొత్తగా మాట్లాడుతున్నావేమిటి అంది ఆశ్చర్యంగా. రాధ నవ్వుతూ, కొత్తగా మాట్లాడుతున్నానా అంది. రాధ ఆ విషయాన్ని గురించి అంతకన్నా వివరంగా చెప్పనూ లేదు, ప్రమీల శ్రద్ధగా అడగనూ లేదు. ఇందాక లోపలికి వెళ్లిన సుభద్రమ్మ గారు గదిలోకి వస్తూ, బండివాడికి డబ్బులివ్వలేదా ఏమిటి, ఇంకా నిల్చుని ఉన్నాడు అంది. అది కాదమ్మా అని ప్రమీల కొంచెం సిగ్గుపడుతూ మెల్లిమెల్లిగా, మేము ఇవాళ సినిమాకి వెడదాం అనుకుంటున్నాము అని చెప్పింది. అయితే టైం అయిందిగా, బయలుదేరవేమంది. ఇవాళ మాతో రాధ కూడా వస్తుంది అంది. రాధ నిర్వినురాలే, అదేమిటి ప్రమీల, మరీ అంత అర్థం లేకుండా మాట్లాడుతున్నావు అంది కొంచెం కోపంగా. అర్థంతోనే మాట్లాడుతున్నాను అన్నది. బాగానే ఉన్నాయిలే నీ వేలాకోలాలు. అసలు ప్రమీల ఇందాక గదిలోకి పోయినప్పుడే భర్తతో అంది, సినిమాకి ఎవరెవరు వెళ్దామని. భార్య ఇలా ఎందుకు అంటుందో గ్రహించుకొని నీ ఇష్టం అన్నాడు భర్త. ప్రమీల జంకుతూ, రాధ ఇప్పుడు నా కోసం వచ్చింది, దాన్ని విడిచి వెళ్ళిపోతే బాగుండదు అంది. ఈ విషయం చెప్పడానికి ఇంత సంకోచించడం దేనికి, అలాగే తీసుకురా అన్నాడు శ్రీపతి. భర్త అంగీకరించాకే రాధను కూడా ఇప్పుడు పిలవడానికి సాహసించింది ప్రమీల. కాని ఆమె అంగీకరించేటట్లు కనిపించలేదు. ఈ నిరాకరణకి సిగ్గు ఒకటే కారణం కాదు, భార్యాభర్తల మధ్య తను వెళ్ళటం ఏమిటని ఒకటి. శ్రీపతితో ఆమె ఇంతవరకు మాట్లాడలేదు. అతన్ని చూస్తేనే అదో రకం భయం. అటువంటప్పుడు అతనితో వెళ్ళటం ఎలా? వీటన్నిటికీ మించిన కారణం ఇంకొకటి ఉంది. తను ఇంటిలో చెప్పి రాలేదు, చెప్పకుండా ఎలా వెడుతుంది? నేను రాను అన్నది రాధ. ఆ మాటలు ప్రమీల వినిపించుకోకుండా, నువ్వు సినిమా చూసి ఎన్నాళ్ళైంది అని ప్రశ్నించింది. చాలా రోజులు కావచ్చు అన్నది రాధ. మరేం, ఒక సినిమా చూద్దామని గాని, ఒక నాటకం చూద్దామని గాని, కాస్త కులాసాగా కాలం గడుపుదామని కాని నీకేం లేవా? ఎంతసేపు నువ్వు నీ ఇంట్లో సంగతులేనా అన్నది. మా ఇంట్లో నువ్వు పుట్టినట్లయితే ఇలా అనేదానివేనా అని అనలేకపోయింది రాధ. కాని నేను రాలేను అన్నది. ఇంక తరువాత కథ ఏ మలుపు తిరుగుతుందో రేపటి భాగంలో వినేద్దామండి. ఇంతవరకు విన్న ఈ ధారావాహిక గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఈ ధారావాహిక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. మీరు చేసిన ఒక లైక్ వల్ల మన ఛానల్ ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.